గవర్నమెంట్ బ్యాంక్ లో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఇది గొప్ప అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే ఐబీపీఎస్ క్లర్కల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు 2026 కి. 15,000కు పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓవరాల్ ఇండియాలో. ఒక స్ట్రాటజీ ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటే ఈ జాబ్ అయితే ఈజీగా కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే మేము బ్యాంక్ జాబ్ తెచ్చుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ లో మేము జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నారో, కోరుకుంటున్నారో, వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ప్రత్యేకంగా ఈ వీడియోలో నోటిఫికేషన్ ఇచ్చారు, నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ జాబ్ ఏంటి, జాబ్ శాలరీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎలాగా, పోస్టులు ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అన్ని వీడియోలో ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్లీ వచ్చేసి వేకెన్సీస్ ఎన్ని ఇచ్చారు. వేకెన్సీస్కి వస్తే 15,000కు పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం. మళ్ళీ రివైజ్ పోస్టులు కూడా వస్తాయి. బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనా మిలిగిపోయి ఉంటే పోయిన ఏడాది అవి కూడా కలుపుతారు. వేకెన్సీస్ వచ్చేసి అయితే 15,000 పైనే ఉంటాయి కన్ఫామ్ గా. ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్తే మీకు 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కొంతమందికి అయితే దొరుకుతుంది రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి అయితే 3 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. గురించి డీటెయిల్స్ మీకు ఈజీగా తెలియాలంటే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అది ఒకసారి మీరు చూడొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎగ్జామ్స్ విషయానికి వస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ వస్తే రెండు స్టేజెస్ గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనమాట. దీంట్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. 3 సబ్జెక్టులో నుంచి 100 క్వశ్చన్లు, ఇంగ్లీష్లో నుంచి 30 క్వశ్చన్లు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్లు, 100 క్వశ్చన్లు అయితే ఇస్తారు. ఒక 1 hour టైం అయితే ఉంటుంది, 60 minutes టైం అయితే ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్ కి, ప్రిలిమినరీ ఎగ్జామ్ కి. మీరు ఇదైతే క్వాలిఫై అయినట్లయితే మీరు మెయిన్స్ ఎగ్జామ్ కి అయితే వెళ్తారు. మెయిన్స్ ఎగ్జామ్స్ కి వెళ్తారంటూ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీ మెయిల్ ఐడికి. మీరు అది చూసుకున్న తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 4 సబ్జెక్టులు ఉంటాయి. ఫస్ట్లీ జనరల్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, అండ్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ కానీ రీజనింగ్ కానీ అంటారు. ఈ 4 సబ్జెక్టుల మీద 155 క్వశ్చన్లు అయితే ఉంటవి. మీకైతే 2 hours టైం అయితే ఇస్తారు, 120 minutes అనమాట. మీరు ఇది క్వాలిఫై అయినట్లయితే మీరు ఏ రాష్ట్రంలో అయితే పెట్టుకున్నారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో పెట్టుకుంటే మీకైతే లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉండదు. కానీ మీరు ఒకవేళ పోస్టులు ఎక్కువ ఉన్నాయని కానీ, లేకపోతే మీకు ఈజీ అని కానీ, లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారని చెప్పేసి కర్ణాటకను లేదంటే ముంబై నార్త్ సైడ్ ఇటువైపు పెట్టుకుంటే మీకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్ణాటకలో పెట్టారు, కన్నడ లాంగ్వేజ్ అక్కడ లోకల్ లాంగ్వేజ్, మీరు అక్కడ క్వాలిఫై అయ్యారు. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది, మెయిన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. కాకపోతే మీకు డైరెక్ట్ గా మిమ్మల్ని అయితే ఎలా చేయరు అనమాట. అక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. మీరు అక్కడ కన్నడ లాంగ్వేజ్ మాట్లాడాలి, రాయాలి, అది ఒక టెస్ట్ ఉంటుంది. అదంత కష్టమేం కాదు, నేర్చుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది. కాకపోతే చూసుకొని అప్లై చేసుకోండి, మీరు చేయగలరా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ కెరియర్ విషయానికి వస్తే చాలా మంచి కెరియర్ ఉంటుంది. ఎందుకంటే మంచి లైఫ్, స్టేబుల్ లైఫ్ అనమాట. మీకు టెన్షన్ ఉండే లైఫ్ కూడా కాదు. 10 to 5 జాబ్ ఉంటుంది. మీకు హై లెవెల్ ఆఫీసర్స్ కంటే మీకు ప్రెజర్ తక్కువే ఉంటుంది. వస్తారు, మీ పని మీరు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. అండ్ ఇంకా మీకు ప్రమోషన్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, ప్రమోషన్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో మీరు క్వాలిఫై ఉండి మీరు ఫాస్ట్ ట్రాక్ మీద మీరు ప్రమోషన్ తెచ్చుకోవచ్చు. లేదంటే ఎగ్జామ్స్ లో ఏమైనా ఉంటే మీరు సీనియారిటీ మీద ప్రమోషన్స్ అయితే వస్తాయి, అది కొంచెం లేట్ అయితే అవుతాయి. దానికంటే మీరు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటే దానికి మీరు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ జాబ్ చాలు, నాకు ఈ పొజిషన్ చాలా అనుకుంటే పర్లేదు. మీకు ఇంకా హైయర్ పొజిషన్ కి వెళ్ళాలి, ఆఫీసర్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే మీరు అయితే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అవి క్వాలిఫై అయ్యేందుకు మీరు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఎన్పిఎస్ పెన్షన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది మీకు. ఇవి కూడా మీకు అడ్వాంటేజెస్ అవుతాయి. స్టేబుల్ అండ్ సెక్యూర్ జాబ్ అనమాట. మీ కెరియర్ కి మంచిగా ఉంటుంది జాబ్, ఏ టెన్షన్ లేక ఉంటుంది. అండ్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ కి, ఎక్స్ సర్వీస్ మెన్ కి, డిసేబుల్డ్ పర్సన్స్ కి, డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ కి 175 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళందరికీ 850 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్ లో పే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంపార్టెంట్ విషయం, శాలరీ గురించి మాట్లాడుకుంటే శాలరీ వచ్చేసి బేసిక్ పే 24,000 రూపాయల దాకా ఉంటుంది. అండ్ మీకు డిఏ, టిఏ, హెచ్ఆర్ఏ ఇలాగా స్పెషల్ అలవెన్సెస్ చాలా ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే మీకు గ్రాస్ వచ్చి 40,000 దాకా ఉంటుంది. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ లొకేషన్స్ అనమాట. ఒక్కొక్క లొకేషన్ లో మెట్రో సిటీస్ లో ఒకలా ఉంటుంది శాలరీ, అర్బన్ లో ఒకలా ఉంటుంది, రూరల్ లో ఒకలా ఉంటుంది అనమాట. అంటే మీరు ఉండే లొకేషన్ బట్టి మీకు అలవెన్సెస్ అన్ని మారుతూ ఉంటాయి. అంటే రెంటల్ అలవెన్సెస్ అంటే అది మీరు ఉండే సిటీని బట్టి మారుతుంది. ట్రావెలింగ్ అలవెన్సెస్ అలాగే వస్తాయి అనమాట. అండ్ మీకు డిటెక్షన్స్ వచ్చేసి పిఎఫ్ ఒకటి ఉంటుంది, ఎన్పిఎస్ ఒకటి పెట్టారు, అండ్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది. ఈ 3 డిటెక్షన్ ఒక 3,000 4,000 దాకా ఉంటాయి. మొత్తానికి మీకు ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి 39,000 నుంచి 43,000 దాకా ఉంటుంది. అండ్ డిపెండ్స్ ఆన్ లొకేషన్ అనమాట. మంచి లైఫ్ అనమాట. మంచి
ఏ బాధ లేకుండా హ్యాపీగా వచ్చి 10 గంటలకు వచ్చేసి 5 గంటలకు వెళ్ళిపోయే జాబ్. అన్ని ప్రెజర్స్ ఏమి ఉండవు క్లర్కల్ జాబ్ లో. మంచి ఫ్యూచర్ ని ఆశిస్తా ఉంటే ఇదైతే మంచి ఆపర్చునిటీ అన్నమాట మీకు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కావాలి, అందులో బ్యాంక్ జాబే కావాలనుకునే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. దయచేసి మిస్ చేసుకోకండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. ఒక ఒక మంచి ప్లాన్, ఒక మంచి స్ట్రాటజీతో మీరైతే ఒక ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజు మార్నింగ్ ఒక ఎగ్జామ్ రాసుకొని మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే, లేకపోతే ఎక్కడ మీరు మార్క్స్ తక్కువ వస్తాయి, లేకపోతే మీరు దాన్ని రెక్టిఫై చేసుకొని మంచిగా స్కోర్ చేయడం, ప్రాక్టీస్. స్పీడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్యాంక్ ఎగ్జామ్స్ లో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ టైం ఉంటుంది ఎగ్జామ్ కి. మీరు ఎంత స్పీడ్ గా ఉంటే మీరు అంత ముందు పొజిషన్ లో ఉంటారు జాబ్ తెచ్చుకునే దాంట్లో. ప్రతిరోజు మార్నింగ్ ఒక ఎగ్జామ్ రాయండి, ఆ పేపర్ మళ్ళీ చూడండి, మీరు ఏం తప్పులు చేశారో చూసుకొని దాన్ని రెక్టిఫై చేసి దాన్ని సాల్వ్ చేసుకొని ఇంకా స్పీడ్ గా ఎలా చేయాలి, ఎక్కడ తప్పులు చేశారు, వాటన్నిటి గురించి అయితే మీరు ఒక ఒక పేపర్ తీసుకొని దాని మీద నీట్ గా రాసుకోండి. అండ్ ఈవినింగ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ గురించి కూడా మీరు ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోగానే మాక్సిమం 1 మంత్ గ్యాప్ ఉంటుంది. మంచిగా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ముందే జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్ డైలీ ఒక 2-3 అవర్స్ పెట్టుకొని, లేదంటే ఒక 4 అవర్స్ పెట్టుకొని ప్రతిరోజు మీరు ఏదో కొత్త సబ్జెక్ట్, కొత్త టాపిక్ నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. మీరు జాబ్ తెచ్చుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మంచి జాబ్ అనమాట. ఖచ్చితంగా మీరు మంచిగా ప్రిపేర్ అయితే మీకు కన్ఫామ్ గా వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అయితే తెలియజేయండి, నేనైతే దానికి రెస్పాండ్ అవుతాను. నేను దాని గురించి మళ్ళీ వీడియో చేయడం కానీ, లేకపోతే మీకు రిప్లై అవ్వడం కానీ చేస్తాను. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరేటట్టు చూడండి. వాళ్ళకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. మంచి నోటిఫికేషన్, మంచి జాబ్ కాబట్టి. అండ్ ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, వాటి గురించి మీకు కావాలనుకుంటే మన టీఆర్బీ మీడియా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ రామ్ తిమ్మినేని, టీఆర్బీ మీడియా.